నైట్ కూడా ఎప్పుడు ఇలా ఫుల్ఫిల్ గా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తా వినండి. నైట్ మిగిలిన చపాతీ, కూర, పొద్దున వండిన బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం వండిన పప్పు, అన్నము ఇవన్నీ కలిపితే నా ప్లేట్ ఫుల్ఫిల్ అయిందనమాట. ఇది విన్న తర్వాత మీరు అంటారు, నీ టిప్ నీ దగ్గరే ఉంచుకోమా, మాకు అవసరం లేదు. ఏంటక్కో సైకిల్ తొక్కుతున్నావు అని అనుకుంటున్నారా? నాలో ఉన్న టాలెంట్ ని ఒకటొకటిగా మీకు చూపిస్తున్నా. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి మార్కెట్ కి వెళ్తున్నాము. బర్త్డే పిలుపు ఒకటి వచ్చింది, వాడి కోసం గిఫ్ట్ తీసుకురావాలి. మార్కెట్ కి వెళ్లే దారిలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందనమాట. తన్ని కూడా కలిసి ఆ బాబుతో ముద్దు ముచ్చట్లాడి వెళ్ళాం అనమాట మేము షాప్ కి. ఇక్కడ కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి షాప్ లో ఉన్న కలెక్షన్ అంతా స్వెటర్లు, బ్లేజర్లు, కోట్లు అన్ని ఇవే ఉన్నాయన్నమాట. నాకు బేరాలాడడం అస్సలు రాదు, అందుకే ఈ ఎక్కని తోడు పెట్టుకొని పోతాను అనమాట ఎప్పుడు షాప్ కు పోయినా. దానికైతే బర్త్డే బాయ్ పర్సనాలిటీకి సరిపడా డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను. బర్త్డేకి వెళ్లే లోపు ఈ గిఫ్ట్ ని తీరిగ్గా ప్యాక్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఆ పని పూర్తి చేయడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేయవలసిన పని ఒకటి ఉందన్నమాట. అదేంటంటే నైట్ డిన్నర్ చేయాలి. గిఫ్ట్ కోసం మార్కెట్ పోయినందుకు ఇంట్లో పని అంతా అట్లే ఉంది. అదంతా పూర్తి చేసుకొని డిన్నర్ చేసే లోపు లేట్ అయిపోయింది. ఏంటో ఈ కిచెన్ కు నేనంటే అంత ప్రేమ, నన్ను అస్సలు వదలదు. నేను వదలాలనుకున్నా నన్ను మాటి మాటికి పిలుస్తూనే ఉంటది అనమాట పూట పూటకి. నేను చెప్పేది 100% నిజమే నక్కో అని భావించే వాళ్ళు నా వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేస్తారని భావిస్తున్నా.